వచ్చేసి జూలై కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. జూలై 2025 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వచ్చేసి మనకి 17వ బ్రిక్స్ సదస్సు. సో బ్రిక్స్ సదస్సు ఉంది కదా మనకి. బ్రిక్స్లో వచ్చేసి BRICKS అంటారు. బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఉంటుంది. ఇంకా కూడా కొత్తగా దేశాలున్నాయి, మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. మొత్తం బ్రిక్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది మాకు వచ్చిన. బ్రిక్స్ వచ్చేసి 17వ సదస్సు బ్రెజిల్లో జరిగింది. రియో డి జనీరోలో ఇది జూలై 6-7 తేదీలో జరిగిందనమాట. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వారు వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రకటించారు. సో 3 రాష్ట్రాల కొత్త గవర్నర్ నియమించడం జరిగింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు, మన తెలుగు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, గోవా గవర్నర్గా నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్, ఆయనను కూడా నియమించడం జరిగింది, హర్యానా గవర్నర్. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా గారిని నియమించడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ జూలై 2021 రాజీనామా చేసినారు. అనారోగ్య కారణాలతో ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది. 2022 జూలై 16 నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్కర్ అన్నమాట. కేరళ మాజీ సీఎంగా అచ్యుతానంద్ గారు ఉన్నారు. ఆయన 101 సంవత్సరం కన్నుమూచారు. జూలై 21 తేదీ కన్నుమూసినారు అన్నమాట. 2006 నుంచి 2011 మధ్య కేరళ సీఎంగా పనిచేసినారు. ఆండ్రూ రస్సెల్ ఉన్నాడు కదా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు ప్రకటించారు. 15 సంవత్సరాల కెరీర్లో ఆల్రౌండర్గా వెస్టిండీస్ టీంకి విశేషమైన సేవలు అందించారు అన్నమాట. నెక్స్ట్, ఇండియా మరియు గ్రీస్ మధ్య పాసెక్స్ అనే నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. ముంబైకి దగ్గరలో ఇది జరిగిందన్నమాట. టెస్లా కార్లు మీద, అమెరికాకు చెందిన టెస్లా కార్లు ఎలాన్ మస్క్ది, అది ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి షోరూమ్ వచ్చేసి మనకి ముంబై నగరంలో ప్రారంభించినారన్నమాట. ఎకో అనే సంస్థ దీనికి ఇన్సూరెన్స్ పార్ట్నర్గా ఉందన్నమాట. కేరళ రాష్ట్రం ప్రకటించిన కథాకళి క్లాసికల్ అవార్డ్స్ 2023లో కొన్నూరు వాసుదేవన్ నంబియార్ గారు నంబోత్రి గారు అందుకున్నారన్నమాట. ఆర్ దొరైస్వామి LIC CEOగా నియమించబడ్డారు. 2028 ఆగస్టు 28 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారన్నమాట. పృథ్వీ 2 అగ్ని 1 మిసైల్ను ఇండియా విజయవంతంగా చాందీపూర్ రేంజ్ నుండి ప్రయోగించిందనమాట. 10వ ఎడిషన్ అండర్-18 పురుషుల రగ్బీ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ బీహార్లో జరిగింది. బీహార్ గెలుపొందిందనమాట. XM-4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా గారు జూన్ 25 నుండి 18 రోజులు అంతరిక్ష యాత్ర పూర్తి చేసి జూలై 15వ తేదీన భూమి మీద అడుగుపెట్టినారన్నమాట. సింబెక్స్ 2025 బైలేటరల్ ఎక్సర్సైజ్ ఇండియా మరియు సింగపూర్ నావల్ ఎక్సర్సైజ్ ఇది జరిగింది. నెక్స్ట్, యూలియా స్విరెండెంకో యుక్రెయిన్ నూతన ప్రధానిగా. సో యుక్రెయిన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఏం న్యూస్ వచ్చినా కూడా మనకి కరెంట్ అఫైర్స్ కింద అడిగే అవకాశం ఉంటుంది. నూతన ప్రధాని వచ్చేసి యూలియా స్విరిడెంకో. జూలై 17వ తేదీ నుంచి ఈమె ప్రధానిగా ఉన్నారన్నమాట. పరాగ్ జైన్ గారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి చీఫ్గా నియమితులయ్యారు. పరాగ్ జైన్ జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ గారు 5 దేశాల పర్యటన చేసినారు. గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్ మరియు నమీబియాలో ప్రకటించారు. బ్రెజిల్లో బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొన్నారని ఆల్రెడీ చెప్పినాం కదా. సో ఈ జూలై నెలలో ముఖ్యమైన దినోత్సవాల గురించి చూసుకున్నాం. నేషనల్ డాక్టర్స్ డే జూలై 1, GSTD జూలై 1. ఆల్రెడీ 8 years అయిపోయింది అనమాట దీనికి. GSTD 2017లో స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్, ప్రపంచ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే జూలై 2, వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే జూలై 6, వరల్డ్ పాపులేషన్ డే జూలై 11, వరల్డ్ యూత్ స్కిల్ డే జూలై 15. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ జూలై 17. నెల్సన్ మండేలా డే చాలా చాలా ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా డే వచ్చేసి జూలై 18. వరల్డ్ చెస్ డే జూలై 20. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే జూలై 23. ఇన్కమ్ ట్యాక్స్ డే జూలై 24. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ ఛానల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.